థ్యాంక్ యూ నందిని గారు. రాజ్ గారు, నేనే కొంచెం పాస్ ఇచ్చానండి మిమ్మల్ని క్వశ్చన్ అడిగే ముందు. అక్కడ ఆడియన్స్ రియాక్షన్ చూస్తున్నారు కదా, అసలు మామూలు క్రేజ్ లేదు. ఎందుకంటే మేము ఆల్రెడీ బాలీవుడ్లో మీరు డైరెక్ట్ చేసిన మూవీస్ చూసాము. అండ్ ఫ్యామిలీ మ్యాన్కి అయితే నేను చాలా చాలా పెద్ద ఫ్యాన్ని. అండ్ ఇప్పుడు మన టాలీవుడ్లో కూడా మీరు చాలా మూవీస్ ప్రొడ్యూస్ చేశారు. అండ్ ఈ మూవీలో మీరు ఈ స్టోరీ స్క్రిప్ట్ రాశారు. సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ స్క్రిప్ట్? అసలు ఎలా మీరు హౌ డిడ్ యూ కన్సీవ్ దిస్ ఐడియా? అండ్ నందిని గారిని యాజ్ ఎ డైరెక్టర్ మీరు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? చాలా క్వశ్చన్లు ఉన్నాయా? ఒక్కొక్కటి విడమర్చి అడగనా? ఇట్స్ ఓకే సార్. నోస్ తెలుగు అమ్మ కొంచెం కొంచెం వస్తుంది. క్లుప్తంగా చెప్పమంటారా, విశదీకరించి చెప్పమంటారా? చూసారా? మీకైనా వచ్చా విశ్లీకరణ అంటే ఏంటో తెలుసా? ఎవరు సార్ డజన్ నో తెలుగు అని చెప్పింది? విశ్లీకరణ అంటే అర్థం ఏంటో చెప్పు. నీకే తెలియదు సగం తెలుగు ఆయనకు వచ్చినంత. తిరుపతి అబ్బా మాది. మరి అట్లుంటది మనతోని. మా తిరుపతి భాషలో మాట్లాడిచ్చాము, అందుకనే ఆ డైలాగ్ కూడా ఒక్కొక్కరిని కొడతాను చూడు, అది మా ఊరి భాష. సో క్వశ్చన్ ఇస్ why Nandini? Nandini was an automatic choice because their friendship and they had a great relationship. She's a solid director and they're great friends. She's been మెయింటైన్ సమ్ డిసిప్లిన్ గైస్. అల్లాడిపోవద్దు, డిసిప్లిన్ మెయింటైన్ చేయండి చాలు. క్వశ్చన్ అడిగింది ఎవరైతే వాళ్ళు తెలుగు రాయడం వచ్చా? ఫస్ట్ చెప్పండి. ఆ క్వశ్చన్ ఎవరైతే అడిగారో వాళ్ళు తెలుగు రాయడం వచ్చా అండి? మీకు తెలుగులో రాస్తారా మీ క్వశ్చన్? ఒక్క పదమే వచ్చు. ఎవరికి రాదు రాయడం, అన్ని ఇంగ్లీష్ లో రాస్తా ఉంటారు. సమంత అని రాస్తావా? వేసుకో, పచ్చబొట్ట వేయించుకో. మీరుండండి బాబు, ఆయన క్వశ్చన్ మర్చిపోతున్నారు. ఈ సినిమాకి పేరు వెన్ ఐ థాట్ ఆఫ్ ద కాన్సెప్ట్ మా ఇంటి బంగారం అనేది మామూలుగా ఆప్యాయంగా ప్రేమతో పిలిచే పదం, కానీ దాని వెనకాలే చాలా మీనింగ్ ఉంది అనిపించింది నాకు. బికాస్ వన్స్ ఇట్స్ యువర్ సంథింగ్ అఫెక్షనేట్, దాని వెనకాల ఒక పొసెసివ్నెస్ వస్తుంది, కంట్రోల్ వస్తుంది. సో దేర్ ఈస్ ఆల్సో స్లైట్లీ మోర్ డీపర్ డార్కర్ సైడ్ టు ఓనింగ్ సంబడి. బాబు, టోల్ ఫీజ్ కట్టొచ్చావా లేదా? ఇక్కడ టోల్ గేట్ ఒకటి ఉన్నాను కదా. ఆన్సర్ పాస్ అండి, ఇంకంతే, ఇంతకంటే ఎక్కువ మాట్లాడలేను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోండి. మీరు కష్టమే మాట్లాడడం. నేను క్వశ్చన్ ఎత్తుక్కునే వరకైనా మాట్లాడతారేమో అనుకున్నాను సార్. వెరీ నైస్ సార్, అమేజింగ్. అండ్ ఈ స్టేజ్ మీద చూస్తే మనకి 3/4 ప్రొడ్యూసర్సే ఉన్నారు. అందరూ ప్రొడ్యూసర్సే ఉన్నారు. సమంత గారు, రాజ్ గారు అండ్ హిమాంక్ గారు ట్రాలాలా అనేటువంటి ప్రొడక్షన్ హౌస్ని స్టార్ట్ చేశారు. సో హిమాంక్ గారు, మీకు ఒక చిన్న క్వశ్చన్ అండి. మైక్ ఉందా? ఓకే ఓకే. హిమాంక్ గారికి కూడా తెలుగు వచ్చు. ఓకే హిమాంక్ గారు ఏంటండి? आपको तेलुगु थोड़ा थोड़ा आता है ना? थोड़ा थोड़ा आता. बहुत आता? बहुत आता है. అదే, దట్స్ వాట్ ఐ మెంట్. వాళ్ళే తిరుపతి అయితే మా నెల్లూరు. ఏయ్, ఇంకో కాకి ఎక్కువ చదివారు. ఓకే హిమాంక్ గారు, మీరు మీ ముగ్గురి ట్రయోలో ఆల్రెడీ ఒక మూవీ రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఇప్పుడు సమంత గారు, మీరు ప్రొడ్యూసర్గా సమంత గారిని చూశారు ఇంతకుముందు. ఒక చిన్న రోల్ చేశారు, బట్ అది క్యామియో లాగా చేశారు అనుకుందాం. ఇందులో ఫుల్ లెంగ్త్ యాక్టర్ కదా. సో మీకు ప్రొడ్యూసర్ సమంత గారిలో ఏమైనా ప్లస్ పాయింట్స్ కానీ లేకపోతే ఆర్ యాక్టర్ సమంత గారిలో ఎవరు బాగా మీకు ఇష్టపడ్డా, మీరు ఏంటిది
నేను అడుగుతాను ఈ క్వశ్చన్ నా question అంటే మీరు అడగరా, ఈ please? సినిమాలో మీకు ప్రొడ్యూసర్ తెలియదా? సమంత డామినేషనా యాక్టర్ సమంత డామినేషనా అదే దట్స్ ఇట్ మామా నాకు తెలుగు రాకుండా పోయిందేంటి చదువుకుంటాలే యాక్టర్ సమంత డామినేషన్ ఈజ్ వెరీ ఆబ్వియస్, అదేమి మాట్లాడక్కర్లేదు దాని గురించి. అండ్ అది మీరు చూస్తే ఆల్రెడీ మీకు ట్రైలర్లో సగం అర్థమైపోయింది, ఇంకా సినిమాలో ఇంకా చాలా బీభత్సంగా ఉంటుంది. ఎంత మంచివాడు వాడా. సో ప్రొడ్యూసర్గా కూడా అట్లా ఎలా చెప్పాలంటే, ఇప్పుడు ఒకరు ఎగ్జామ్ రాస్తే 100 మార్క్స్ ఫస్ట్ టైం వచ్చేసినట్టు ప్రొడక్షన్ చేసినట్టు చేశారు ప్రొడక్షన్ కూడా. సో ఐ థింక్ అండ్ జస్ట్ వర్కింగ్ విత్ బోత్ రాజ్ గారు అండ్ సమంత యాజ్ ప్రొడ్యూసర్స్ ఆన్ దిస్ has been a very enjoyable experience. So I think మొత్తం సినిమా అంతా చాలా కొలాబరేటివ్గా, every decision is sort of spoken, discussed, and that's very, very important. Teamwork, collaboration. I think that is the most beautiful thing about our production house, our మా సినిమాలన్నా సెట్ మీద అన్నా. ఇప్పుడు నందిని గారు రాజ్ గారు మన మానిటర్ ముందు కూర్చున్నప్పుడు యూ ఫీల్ వెరీ హ్యాపీ దట్ దిస్ మూవీ ఈస్ బీయింగ్ మేడ్ ఇన్ అ పర్టికులర్ వే. అండ్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు? ప్రిపేర్ అవ్వలేదు ఎగ్జామ్కి? ప్రిపేర్ అయ్యారా లేదా? గుడ్ ఈవినింగ్. ఎక్కువ మాట్లాడను, సమంత గారు ఉన్నారు. నన్ను క్వశ్చన్ అడగనివ్వండి. ఆయన ఆల్రెడీ ఆన్సర్ ప్రిపేర్ అయ్యి వస్తే నేను క్వశ్చన్ అడగడం ఎందుకు? ఓకే. సో సమంత గారు ఆల్రెడీ మిమ్మల్ని హీరోగా లాంచ్ చేశారు శుభం మూవీలో కదా, ఐ రైట్? సో మీరు డైరెక్షన్ కూడా చేస్తున్నారని విన్నాం, మేము చేస్తున్నారు అండ్ అక్కడక్కడ చూస్తున్నాం కూడా మీ అప్డేట్స్ అన్నీ. సో ఒకవేళ సమంత గారితో నెక్స్ట్ మూవీ మీరు డైరెక్ట్ చేయాలి అనుకుంటే ఎలాంటి స్టోరీలో ఆవిడని హీరోయిన్గా తీద్దాం అనుకుంటున్నారు సినిమా?